అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసం చాలా విశేషమైనటువంటిది, విలక్షణమైనది. అందుకనే మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అంటారు భగవానుడు. అంటే మార్గశీర్ష మాసాన్ని నేనే, 6 ఋతువులలోనూ కూడా పుష్ప సౌరభాన్ని నేనే, అలాగే సామవేదానికి చెందిన గానాలలో బృహత్ సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రిని నేనే అంటూ అన్నీ చెప్తారాయన. అయితే ఈ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మరొకళ్ళకి కూడా చాలా ఇష్టం. ఎవరికది? శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్య భగవానునికి కూడా. పవిత్రమైనటువంటి భగవద్గీత జన్మించిన మాసం కూడా ఇదే. అందుకని మార్గశీర్షం మాత్రమే కాదు, మార్గశిర మాసము తర్వాత వచ్చేటటువంటి పుష్యమాసము, ఈ రెండూ కూడా మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, సూర్య భగవానునికి కూడా చాలా ఇష్టం. విష్ణువును తులసీ దళాలతో పూజించడం చాలా మంచిది. ద్వాదశి నాడు పంచామృతాభిషేకం, అలాగే విష్ణువుతో పాటు సూర్య భగవానుని కూడా ఆరాధించాలి ఈ 2 నెలలు కూడా. అయితే చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మనం ఏ మంచి ఆలోచనలు కలగో, ఏ మంచి మానసిక స్థితి ఉండదు. కాబట్టి చంద్రునికి వచ్చే స్థానమైనది వృషభ రాశి. ఆ వృషభ రాశికి చెందింది మృగశిర నక్షత్రం. కాబట్టి చంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలు చేసి మనం పుణ్యం సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మార్గశిర పుష్యమాసాలే దానికి చాలా యోగ్యమైనది. అంతేకాదు, ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతం చేస్తాం. 4 వారాలు పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి వారము. ఈ 5 వారాలు లక్ష్మీవారం వ్రతం చేయడం చాలా విశేషం. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ మాసంలో ఉప్పుని దానం చేయడం చాలా 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 మంచిదన్నమాట. అయితే ఈ 2 నెలలు కూడా విశేషంగా సర్వశుభాలు పొందాలి అన్నా, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అన్నా, ఏ పని చేస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా కూడా ఈ 2 నెలలు కూడా ఓం దామోదరాయ నమః, ఓం నమో నారాయణాయ, ఈ 2 మంత్రాలు కూడా విశేషంగా పట్టుకునే ఉండాలి. పాడ్యమి, ఏకాదశి, అష్టమి, నవమి ఈ తిథులు చాలా మంచివి. అందుకని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. విశేషం విష్ణు సహస్రనామ పారాయణం ఈ 2 నెలలు కూడా.